నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే కానీ బహిరంగ ప్రదేశాలలో పనిపైన నిషేధం విధిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు వరకు మనం చూసుకుంటే కువైట్లో ఎండలు అధికంగా ఉంటాయి, ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు దాటి వెళతాయి. కాబట్టి ప్రవాస కార్మికుల యొక్క రక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క నిషేధాన్ని విధిస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. కువైట్లో జూన్ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తూ ఉన్న మధ్యాహ్నం బహిరంగ పని నిషేధం ఏదైతే ఉందో జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. తీవ్రమైన వేసవి వేడి నుంచి ప్రవాస కార్మికులను రక్షించడానికి మరియు సురక్షితమైన పని పరిస్థితులను నిర్ధారించడానికి ఈ 3 నెలల పాటు బహిరంగ ప్రదేశాలలో పనిని నిషేధిస్తూ ఉన్నట్లు, దాన్ని అమలు చేస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ధృవీకరించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ ముర్జక్ ఆల్ ఒతైబీ గారు యజమానులు మరియు కార్మికులలో అవగాహన పెంచడానికి మీడియా ప్రచారంతో పాటు తనిఖీ బృందాలు కువైట్లోని అన్ని ప్రాంతాలలో క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాయని చెప్పి వివరించారు. ఈ కాలంలో అధికారులు 63 ఉల్లంఘన సైట్లను మరియు 68 మంది కార్మికులను అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిపైన నిషేధం ఉంటుంది. కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ సమయంలో వెళ్ళకండన్నా. ఎందుకంటే గత సంవత్సరాలలో మనం చూసుకుంటే మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి, తీవ్రమైన వేడి ఉంటుంది, డిహైడ్రేషన్ కారణంగా వడదెబ్బ తగలడం, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇటువంటి సమయంలో పనులు చేయొద్దండి. ఉదయం 6 నుంచి 11 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 వరకు పనులు చేసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు మధ్యాహ్నం పూట జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఎవరు పని చేయవద్దు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే సూర్యుడు నేరుగా మన పైన అయితే పడకూడదు అనమాట. లోపల బిల్డింగులలో అయితే పనులను చేయవచ్చు. ఒకవేళ ఎవరైనా కువైట్ యజమానులు ఇటువంటి రూల్స్ ను ఉల్లంఘిస్తే కానీ జరిమానాలు విధిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్మికుడికి 100 దినార్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలిపారు. ఆ యొక్క జరిమానాను ఆ యొక్క యజమాని అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.